లైన్లో నిల్చోండి. సమైక్యత ఏంటిది? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రతి పార్టీ వాడు స్టేజ్ ఎక్కడం, చేతుల పైకి ఎత్తడం. సమైక్యత అంటాం, ఈ అని ఫోటో స్టిల్ ఇవ్వడం. ఇప్పుడు ఈ సమైక్యత ఎందుకురా? పేడ పురుగులు ఏరి చేపలు పడ్డానికి. ఇట్రా పంచిపడ్రా బా. కింద నుంచి బాబు రే, కొంచెం కింద నుంచి. ఎన్నోరా? 4. మన 7 ఇంకా 3 కావాలన్నమాట. రే ఇదిగోరా పెద్ద సవడా, ఇది మాత్రం నా దగ్గర. రే అయ్యి బాబు చూడండి ఎంత ముద్దు వచ్చేస్తుంది. రేపు పట్టురా. అయ్యా ఏంట్రా ఉద్దేశం? ఎవరా ఇంకా చూస్తున్నా? రే అమ్మాయి కేకరా. అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? విజయకాను ఉపేంద్ర గారి మనవరాలు రా. ఆ అమ్మాయిది హైదరాబాదే. రే హైదరాబాద్ లెవెల్లో హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. ఇందాక హైదరాబాద్ లెవెల్ హాయ్ చెప్పు, ఇప్పుడు సికింద్రాబాద్ లెవెల్ హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ చెప్పదేంట్రా? ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నాం. పట్టి ఏం చేస్తారు? వెంటనే వదిలేతాం. మరి వదిలేయడానికి పట్టడం ఎందుకు? తినడానికి. మీ హైదరాబాద్ వాళ్ళకి మెదడు తక్కువే. చేపలు ఎలా పడతారు? ఏముంది, నీళ్ళలో నిలబడి జూ జూ అంటే అయ్యే వచ్చి జోబులో దూరతాయి. చా ఏమైనా మీ హైదరాబాద్ వాళ్ళకి మెదడు తక్కువే. నేను వచ్చి చూడొచ్చా? వచ్చే 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 అబ్బా మిస్ అయిందిరా. దాని కాళ్ళు పవర్ బ్రేక్లు ఉంటున్నాయిరా. నేను మీతో చేపలు పట్టొచ్చా? హలో మిస్టర్, నేను మీతో చేపలు పట్టొచ్చా? దీనికి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చదవక్కర్లేదండి. చేతులకు వేళ్ళున్నాడు ఎవడైనా పట్టొచ్చు. రే రే ఉప్పే తీసుకోండి. అమ్మాయి గారు తినమాకండి, అమ్మాయి గారు తినమాకండి, చేపలు తినమాకండి. వెనక్కి వెళ్ళు. ఆ చేయతరా, ఈ చేయి కూడా తూర్పు తిరుగు. రే అడుగు ఫోటో తీయండిరా. 2 గంటల తర్వాత. అలాగే. స్మైల్ ఏదిరా? కాలిత్తు. అదే భంగిమ కంటిన్యూ చేయి. మీరు తీసుకోండి. వద్దు. పర్లేదు తినండి, బాగుంటది. తినండి తినండి పర్లేదు. తినమ్మా, లేకపోతే మావాడు కోపడిపోతాడు. తీసుకోండి. తిను. రేయ్ అది తీరా. నేనేమో ఈడొకడు. రేయ్ నువ్వు ఈరా. ఈయన ఇమ్మన్నా తీసుకో. నువ్వు కూడా ఇవ్వరా. ఇదిగా బరా ఎందా తగలడు. ఇవ్వు. అడబ్బా దొద్దంటే అన్ని చేపలు దాన్ని తినిపించేశాడు. అదే మాడదురా, 8 చేపలు తినేసింది. ఎరకపోయి చెప్పావమ్మా హాయ్. బయలుదానివే. బయలుదేరమ్మా. బాయ్ 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 బాయ్. నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళాలి. పర్లేదండి కొంచెం రా, ఉండండి. బయలుదేరు. అర్జున్, మళ్ళీ ఆగింది. ఈసారి నీకు పడవ నడపటం వచ్చా? వచ్చు ఇంకా వచ్చు.
ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు మన చేపలు తిని వాడి వల్ల పడింది. 5 నిమిషాలు ముందే కదరా సమైక్యతాభావం అనుకున్నాం. అమ్మాయి కనబడగానే మన వదిలి సింగిల్కి వెళ్ళిపోతాడా? వీడు ఫ్యూచర్ లో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఆ లెక్కలో పాడుపడి నీళ్ళుందంట. ఆ ఇంట్లో భూతాలున్నాయంట. నాకేమో వాటిని చూడాలనుంది. మా ఇంట్లో పంపించమంటే కుదరదు అంటున్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్లి భూతాన్ని చూపిస్తావా? హా, సరే అయితే పొద్దున్నే ఎవరు లేవకముందే వచ్చేస్తాను. సరే. బాయ్. మరి పడవా? నేను తెస్తాగా, నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. ఏమందిరా? ఏమనలేదు, డబ్బులు ఇస్తాను, మీ ఫ్రెండ్స్కి ఏమన్నా తినిపించండి అంది. బాగోదులే వద్దన్న. ఆపరా రే, సైకిల్ తొక్కే సొందైతే ఏకంగా లారీయే తోలేస్తున్నావు నువ్వు. హలో, మా దగ్గరే కటింగ్లా. ఏంట్రా సౌండ్లో ఏం చూసావేంటి అలా కిర్రి 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 మా మనసం తెల్లారులు ఆపకుండా ఊపుతుంటావేంట్రా? కదలకుండా పడుకోరా రే. హాయ్. హాయ్. పట్టేసుకుందాం అనుకున్నావు కదా? అవును. మనం 2 గంటల్లో తిరిగి వచ్చేయగలం కదా? ఎన్ని దెయ్యాలున్నా 2 గంటల కంటే ఎక్కువేం చూస్తాం. వచ్చేస్తాంలేండి. నేను పళ్ళు మాత్రమే తోముకుని వచ్చేసా. ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేయాలంటే వేణీళ్ళు కావాలిగా. దానికేమో మా సుబ్బని నిద్ర లేపాలి. వాడి పొయ్యిలోకి కట్లు కొట్టాలి. కట్లు కొట్టేటప్పుడు వాడికి పాట పాడే అలవాటు ఉంది. పుసింది కొయ్యూర దుబ్బోయ్ చందమామ దుబ్బోయ్ చందమామ వాసనకి. వాడి పాటకి మా ఇంట్లో కొంచెం అద్దరుకొని లేచి కుక్కరుకో అని కోత పెడుతుంది. ఆ కోతకి మా తాతయ్య నిద్రలేస్తాడు. అప్పుడు అమ్మమ్మ పన్నుడితో పేపర్ పైకి పంపిస్తుంది. పెద్దయ్య గారికి పేపర్ తీసుకెళ్ళండి రా. ఇలా నేను వేణీళ్ళు అడిగితే ఇంట్లో అందరూ నిద్రలేచేస్తారు. అందుకే నేను స్నానం చేయకుండా వచ్చేసాను. నేను స్నానం చేయని విషయం మీ ఫ్రెండ్స్ ఎవ్వరికి చెప్పవు కదా? మీ మగాళ్ళంతా ఆడవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారంట కదా? హా? ఇదేంటి తెగ ఊపేస్తున్నావు? పడవ మాత్రం అసలు ఏమి కదలట్లేదు. నాకు పడవ నడపడం రాదండి. మరి అబద్ధం ఆడావా? అబద్ధం ఏంటి, క్రికెట్ కూడా ఆడతాను. అందమైన అమ్మాయి అడిగితే తీసుకెళ్ళలేమని చెప్పలేం కదండి. మరి ఇప్పుడు ఎట్లా? నేను తీసుకెళ్తాను కదండి. ఎలా తీసుకెళ్తావు? అందమైన అమ్మాయి అడిగితే తీసుకెళ్ళకుండా ఉంటామండి. నేను తీసుకెళ్తాను, మీరు కూర్చోండి. అదిగో ఉందే అదే. హాయ్. ఏమైంది? దెయ్యాలు ఎప్పుడైనా చూసావా నువ్వు? చూసా. చూసావా? చూసా. భయం వేసిందా? భయంకరంగా, చాలా భయం వేసింది. చూడటానికి దెయ్యం ఎలా ఉంటుంది? ఏముంది, జుట్టంతా ఇలా లేచి నుంచొని ఇక్కడంతా సొల్లు మరకలుండి కంటి నిండా పుసులుండి ఒక టైపులో అతి భయంకరంగా ఉంటుంది. చా, ఎక్కడ చూసావు? రోజు అద్దంలో పొద్దున్నే చూసుకుంటా. నిద్ర లేచాక నేను అలాగే ఉంటా, దెయ్యంలాగా. వెరీ ఫనీ. లోపలికి వెళ్దాం.